హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు గ్రీన్ చిల్లీ ఉల్లికాడలతో ఎగ్ ఫ్రై చేసి చూపిస్తానండి. ఇట్స్ సూపర్ టేస్ట్ అండి, చాలా బాగుంటుంది. మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉల్లికాడలు, గ్రీన్ చిల్లీ, ఎగ్స్ అండి. ఎగ్స్ నేను 5 తీసుకున్నాను. స్పైసీనెస్కి తగ్గట్టుగా మనం గ్రీన్ చిల్లీ తీసుకుంటే సరిపోతుందండి, ఎందుకంటే కొన్ని ఎక్కువ స్పైసీ ఉంటుంది, కొన్ని తక్కువ ఉంటాయి కాబట్టి నేనైతే ఇవి తీసుకున్నాను. ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. చూసారు, దీన్నంతా వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు సన్నగా చాప్ చేసేసుకుందాము. ఉల్లికాడల్ని సన్నగా తరిగి పెట్టుకోవాలండి. ఇప్పుడు గ్రీన్ చిల్లీ ఉన్నాయి కదా, గ్రీన్ చిల్లీ వాష్ చేసేసుకొని ఇప్పుడు మనం దీన్ని కచ్చా పచ్చగా మిక్సీ వేసుకోవాలండి. గ్రీన్ చిల్లీ 4 వెల్లుల్లి వేసుకొని ఇప్పుడు అది చూద్దాం. చూసారు, గ్రీన్ చిల్లీ మిక్సీ జార్ తీసుకొని ఇలా హాఫ్ కట్ చేసి పెట్టుకోవాలండి, ఎందుకంటే ఫుల్గా వేస్తే గ్రైండ్ అవ్వదు. ఇలా 4 వెల్లుల్లి రెబ్బలు పైన పొట్ట తీయకుండానే వేసుకోవాలండి. ఇలా 1/2 టేబుల్ స్పూనే జీరా వేసుకొని ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసేసుకుందాం. కచ్చా పచ్చగా చేసుకోవాలండి, పేస్ట్ మెత్తగా చేసుకోకూడదు. చూసారండి, ఇలా కొంచెము క్రంచీగా చేసుకుంటే మనకి బాగుంటుంది అన్నట్టు. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. చూడండి, స్టవ్ వెలిగించేసి బాండీ పెట్టేసుకున్నానండి. ఇప్పుడు దీనిలో మనము కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కే వరకు వెయిట్ చేద్దాం. ఆయిల్ కూడా హీట్ ఎక్కిందండి, పోపు గింజలు వేసేసుకుందాము. సరే, ఇది కొంచెం చిటపడుతుండగానే మనము మిక్సీ వేసి పెట్టుకున్నాం కదండి, గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకోవాలండి. ఫస్ట్ ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసేసుకున్నాం. చూసారా, వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని మనము కొంచెం ఫ్రై అవనిద్దామండి. అసలు ఎంత మంచి స్మెల్ అంటే, గ్రీన్ చిల్లీ వెల్లుల్లి వేసాం కదండి, జీరా. ఎందుకంటే ఇది వాట్ ఈజ్ ఏంటంటే స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది వేసుకుంటే ఏంటంటే అది ఫ్రై అయిన తర్వాత ఇది ఎంత వేగదండి. సో అందుకని ఇదే మనం ఫస్ట్ వేసుకోవాలి. ఇంకొంచెం వేగనిద్దాం. కొంచెం వేగిన తర్వాత ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్నటువంటి స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసుకుందాం. కొంచెం ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనము చిటికెడు పసుపు వేసేసుకుందాం. దీన్ని కూడా మిక్స్ చేసేసి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అది వేసేసుకుందాం. ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుందండి, మరీ రెడ్గా అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ వేసిన తర్వాత కూడా ఫ్రై అవుతుంది కాబట్టి ఈ స్టేజ్ వరకు ఉంటే సరిపోతుంది. చూసారా, ఆయిల్ కూడా కనిపిస్తుంది మనకి. ఇప్పుడు ఇవి చాప్ చేసి పెట్టుకుని వేసుకున్నాం. చూసారు, ఎంత అంటే ఇంత చాలా ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుందండి. ఇది ఫ్రై అయిపోతే కనుక చాలా తక్కువ అయిపోతుంది. ఇప్పుడు వేసేసుకుందాం. మనం కట్ చేసి పెట్టుకున్నది దీనిలో యాడ్ చేసేసుకుందాం. మన టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి, మీరు ట్రై చెయ్యండి ఒకసారి. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ఒక రకమైన స్పైస్ బాగుంటుంది ఫ్లేవర్. చూసారా, బాగుండి ఫిల్ అయిపోయింది. బట్ మనం మిక్స్ చేసిన తర్వాత అది అడుక్కు వెళ్ళిపోతుందండి ఫ్రై అయితే కొంచెం. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకున్నాం. చూసారా, మిక్స్ చేసాం కదండి. ఇప్పుడు మనం మూత పెట్టేసేసుకొని ఒక 1 మినిట్ వెయిట్ చేద్దామండి. మూత పెట్టేసేసుకొని ఒక 1 మినిట్ ఉంటే చక్కగా ఫ్రై అవుతుంది. చూసారండి, ఇప్పుడు ఎంత తక్కువ అయిపోయిందండి, మగ్గిపోయేటప్పటికి ఇంకా తగ్గిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందామండి. సాల్ట్ వేసేసానండి, టేస్ట్కి సరిపడా వేసేసుకున్నాం. అంటే నేను ఇప్పుడు ఇందాక వేసి చూపించలేదు కాబట్టి కొంచెమే వేసాను, ఆల్రెడీ వేసేసాను. మనం టేస్ట్కి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ ఎప్పుడైనా కొంచెం తక్కువే వేసుకోవాలండి, అంటే మన ఎగ్జాంపుల్కి వేసుకోవాలి. బట్ ఏంటంటే ఎక్కువ వేసుకుంటే కనుక తీయలేం కదండి, తక్కువ అయితే కొంచెం యాడ్ చేసుకోవచ్చు, కానీ కొంచెం ఫ్రై అవనిద్దామండి. ఇప్పుడు మూత పెట్టుకోవద్దు మనము. ఇప్పటి వరకు నేను మూత పెట్టానండి. చూడండి, సాల్ట్ వేసాం కదండి. సాల్ట్ వేసిన తర్వాత ఇలా వాటర్ వచ్చేస్తుంది. సో మనం మొత్తం డ్రై అయిన వరకు వెయిట్ చేయాలండి. ఇంకొక 2 మినిట్స్ మనం ఫ్రై అవనిస్తే కనుక మూత పెట్టుకోకుండా డ్రై అవుతుంది. అప్పుడు మనం ఎగ్స్ యాడ్ చేసేసుకుందాం. మన కర్రీ చక్కగా ఫ్రై అయిపోయి ఆయిల్ కనిపిస్తుందండి. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఎగ్స్ వేసుకోవాలండి. చూసారండి, ఎగ్స్ అన్ని బ్రేక్ చేసేసాము. ఇప్పుడు కొంచెం ఇలా కదిలిచ్చేసి ఒక 1 మినిట్ వదిలేద్దామండి. చూసారండి, చక్కగా కొంచెం మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనం ఇలా తిప్పి వేసుకుందాం. అంటే ఎగ్ పీసెస్ అలానే ఉంటాయండి, అందుకని నేను చెప్పాను. ఒక 1 మినిట్ ఉంటే కనుక చక్కగా పీసెస్ ఉంటుంది అన్నట్టు. చూసారా, ఇలా మొత్తం టర్న్ చేసుకున్నాము. ఇంకొక 1 మినిట్ ఉంచుతామండి, మన కర్రీ కంప్లీట్ అయిపోతుంది.
చూడండి ఇప్పుడు కంప్లీట్గా కర్రీ ఫ్రై అయిపోయిందండి, మీకు ఆయిల్ కూడా కనిపిస్తుంది. ఇలా మనము ఎగ్స్ బ్రేక్ చేసిన తర్వాత ఒక 1 మినిట్ ఉంటే ఇలా పీసెస్ ఉంటుందండి, చక్కగా పొరుట్లాగా మొత్తం మిక్స్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారా మన కర్రీ కంప్లీటెడ్ అండి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి, డిఫరెంట్ టేస్ట్ని మీరు ఎంజాయ్ చేస్తారు, బాగుంటుంది స్పైసీగా. అలా చక్కగా ఇప్పుడు వింటర్ సీజన్లో బాగా దొరుకుతున్నాయండి స్ప్రింగ్ ఆనియన్స్, ట్రై చేయండి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.